ఇప్పుడు వచ్చేసి ప్రతి ఓవర్ నైట్ లాగానే లాస్ట్ టైం చేసిన ఓవర్ నైట్ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఏంటి సార్ మాట్లాడితే వైజాగ్ అమెరికా అంటారు అక్కడ జనం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లో బడ్జెట్ హై బడ్జెట్ రేకుల ఇంట్లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, పూరోనికి వచ్చేసి చిన్న ఇల్లు, అంతే కాకుండా ఇన్ని ఫుడ్ ఐటమ్స్ తోని పూరోడు సర్వైవ్ కావాలి. మిడిల్ ఓన్ కనుక మీరు చూసినట్లయితే ఈ ఇల్లు, అంతే కాకుండా ఇన్ని ఫుడ్ ఐటమ్స్ తోని సర్వైవ్ కావాలి. రిచ్ ఓని కనుక మీరు చూసినట్లయితే మొత్తం క్లోజ్డ్ ఇల్లు, అంతే కాకుండా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నిటితో అయితే సర్వైవ్ కావాలి. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వాడు డైరెక్టర్ తీసుకున్నాడు. అసలు చెప్పండి అంటే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మూగులు అయితే అయింది, వర్షం బయటట్టుంది, ఉరుముతా ఉంది. సో రిచ్ వచ్చినోడు ఒకవేళ రాత్రి వర్షం వచ్చింది అనుకో సేఫ్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ మీద సుక్క నీళ్ళు పడే. కానీ మిడిల్ పరిస్థితి పూర్వం పరిస్థితి అయితే ఘోరంగా కాబోతుంది. సో అందు గురించి అందరికి ఇలా రిచ్చే కావాలన్నది. మన మంచి ఛానల్ ఏమో పూర్ గురించి కొట్లాడుకున్నారు, ఇవాళేమో రిచ్ గురించి. చేద్దామా ఉన్న సామాన్లు అన్ని తీసుకొని వచ్చి రిచ్ లో కూర్చున్నాం పడరు అందరం ముగ్గురం. సో మా దగ్గర అయితే గైస్ చిట్టీలు అయితే ఉన్నాయి. యాజ్ యూజువల్ చిట్టీలు వేస్తాము. ఎవరికి ఏది వస్తే అదే, రిచ్ వచ్చినోడు రిచ్, పూర్ వచ్చినోడు పూరు, మిడిల్ వచ్చినోడు మిడిల్. ఓకేనా? రెండేనా? మూడు ఉన్నాయి. రెడీ? 1 2 3. రిచ్ రావాలి, రిచ్ రావాలి, రిచ్ రావాలి, రిచ్ చెప్పలే. బాబాయ్ గారికి వచ్చేసి రిచ్ అదృష్టం అంటే ఇదే. నాకు మిడిల్ వచ్చింది, నా పరిస్థితి మోక కింద కూర్చుంటా. ఈ పరిస్థితి ఏంది పడతాడు పచ్చినా కానీ ఇప్పుడు దగ్గర ఈ రెండు రేకులు వచ్చేసి మొత్తం కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. ఇక ఒకవేళ రాత్రి వర్షం పడనుకో చక్క వానలకే పోతే లేదని. సో దాంట్లో కూడా సర్వైవ్ కావాల్సి ఉంటుంది. సూర్యుడు పోతుండవు. ఫటాఫట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. లోపలికి ఓర్రయ్యా, లెట్స్ గో. బాబాయ్ గారు ఫస్ట్ నుంచి అదే రిచ్ అని కూడా రిచ్ దిక్కే తిరిగిండు. వాడు అనుకున్నట్టుగానే రిచ్ వచ్చింది. నాకు వస్తా అనుకున్నా అసలు నేను రిచ్ అసలు చెప్పానంటే మచ్చ అన్నాడు. మచ్చ ఏదంటే ఇదే. ఏమన్నాడు? రిచ్ నీకే వస్తుంది బాబాయ్ అన్నాడు. వచ్చింది. ఈ వీడియో మీద 50K లైక్స్ అయితే అనరా చూస్తా. అది నేను చెప్పాలి, నువ్వంటే కాదు. అది నేను చెప్తా అయితే ఎరక అన్న. మరి వీడియో ఆఫ్లైన్ అన్నా. నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్తా. ఇప్పుడు లోపల అయితే ఒక స్టవ్ ఉంది చిన్నది, ఒక గిన్నె, అవి ఇవన్నీ ఉన్నాయి. ఇల్లు వచ్చేసి సంక్రాలు ఉన్నాయి, ఒక కూల్ డ్రింక్, ఇవి ఏమంటారు తెలుసా? చక్కెర గోళీలు, చిన్న అమ్మ. ఇది వచ్చేసి బిస్కెట్లు, ఇది వచ్చేసి పాస్తా. ఇంతకుముందు ఒక ఓవర్ నైట్లో తిన్నాం, ఇది మంచిగా ఉంటాయి టేస్ట్. ఇవి వచ్చేసి చిప్స్. ఆవిరి లేదు, ఏదైతే రిచ్ ఆవిరి మాత్రం లేదు. వాటర్ ఫుల్ వాటర్ క్యాన్ ఉంది, అది లోపల పెట్టుకుంటా మళ్ళీ వాళ్ళు తీసుకోపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఓర్వలేక కొడుతున్నావు మొత్తం రౌతులతో. నాకు వచ్చిన మిడిల్ బడ్జెట్ లో ఏమేమి వచ్చినాయి అంటే ఇవి నువ్వుల లడ్డూలు వచ్చినాయి, నెక్స్ట్ వచ్చేసి ఒకటి మ్యాగీ అండ్ ఒక కేకు, ఒక యోగాట్. ఇవే 4 ఐటమ్స్ వచ్చినాయి. అంతే. ఇక అజ్జా ఇంతగానో తక్కువ వచ్చినాయి సరే. మరి నేనేమని చెప్తా, నీళ్ళు నాదే కావచ్చు. నాదే ఒకటి బింగో, ఒకటి ఇప్పి, ఒకటి పల్లీల పూరోనికి 2 ఉండాలి. పూరోనికి 2 ఇస్తే ఎక్కువ. అది మేము చేస్తాను తింటాం. పల్లిపట్టి బింగో ఇంకా సరిపోవా, గంగడం ఏం చేసుకుంటావా అవన్నీ. దాన్ని తీసుకోపోతావా? చెప్పిడిగా పూరం దగ్గర 2 ఉండాలి ఐటమ్స్, 3 ఉండొద్దు అని. నాకు వచ్చిన ఐటమ్స్ అన్నిట్లో ఫస్ట్ నేను ఏం తింటున్నా అంటే నువ్వు లడ్డు అది తింటున్నా. ఇది ఒక్కటి మంచిది వచ్చింది, దీని ఏదో ఒకటి పల్లీల పట్టి కాదు. చూడు ఇది మామూలుగా లేదు, ఈ కుక్కకు మళ్ళీ క్యాప్ మీదకి వెళ్ళి చక్కెర గోయలకు.
కనబడది కుక్క పిల్ల అయిపోయింది ఇక కుక్క పిల్ల పని జింపు ఆ స్టిక్కర్ అది ఇస్తారా డైరెక్ట్ చక్కెర గోళీలు బయట అది ఇస్తాను రా కనబడది ఆడికి సుత్తుడు తిన్నావురా ఏంటి ఇంకొంది మత్తుకుంది అది నాకు అది నీకు ఇస్తా అయ్యో పల్లిపట్టి మస్తు ఉంటుంది యా చక్కెర కూడా ఇస్తా నాకు పల్లిపట్టి ఎవరికి అది టో పారేది ఇది కేక్ అది కూడా తిన్నది కాదు మంచిది రాత్రి ఒకవేళ వాన కొట్టి నాన్నలకు రావాలి అప్పుడు చెప్తాను సంగతి రావు నీదే లేదు మంచిగా బాబాయ్ బాబాయ్ ఎలా కొడతాం కొడతాం అయితే నేను ఉండొద్దా ఇలా ఎవరిది వాళ్ళు ఉన్నారే ఎందుకు దంగుతలేవు అసలే ఇవి నవ్వులు ఇవ్వటవా నాకు వచ్చినా కానీ మంచిగా వచ్చింది పల్లిపట్టి ఇంకా సూర్యుడు పోలేదు ఊరి మీద ఉరుముతుంది మొన్న రాత్రి లైట్గా వర్షం పడ్డది ఒకవేళ ఈరోజు పొట్టు కొట్టింది అనుకో నువ్వు ఎటు పోతావు బాబాయ్ నువ్వుకే నేను రాని అట్నే కూర్చుంటా ఇట్లా కూర్చుండి అడే నొక్కుతా అట్లా కూర్చోం మేము అట్టుకోతాం ఇక్కడ కూడా కూర్చున్నా నీ రేకులు అట్ట మీద కూర్చుంటా కుక్క పిల్ల సాంగ్ అయింది బాబాయ్ ఇట్లా పెట్టు ఆ డబ్బు పెట్టి ఇట్లా అలా ఎత్తాం రాళ్ళెత్తాం పెట్టు నేను తింటా మొత్తం కాలు డబ్బి అవన్నీ తిను ఒకటేసారి ఇప్పుడు తినా మధ్యలో పెట్టు నాకు నచ్చినప్పుడు తింటా అయ్యో అదే క్యాప్లే తింటలే దాన్ని వాడేసేస్తా కాడు దగ్గర 20-30 వచ్చినాయి ఐటమ్స్ నాకు తీసుకుంటుండు ఇటు కామెంట్ ఇటు తీసుకోపోతా నాయి కూడా ఈ రేకులు కూడా తీసుకోమే మొత్తం ఇచ్చేసేరి అయ్యో ఇవన్నీ తీసుకో అయితే మళ్ళీ రావు తెచ్చాడు దాన్ని కూడా గది కూడా తాకుతలేదు నువ్వు ఒట్టు ఇంటలి ఆ క్యాప్ తూపు పడాలి తాగకుండానే కొడుతున్నా తాకితే ఇంకెక్కువ కింద పడుతుంది ఏయ్ లడ్డులు కావాలి వాళ్ళకన్నా యా లడ్డు దానం చేయబడును అది ఎంత కొరికినా కానీ పండ్లు గుస్తున్నాయి దవడలు దగ్గర పడుతున్నట్టున్నాయి అవి అందుకని చెప్పేసి ఇత్తా అని చెప్పేసి అంటుండు తీసుకో మరి ఎందుకు మనకి ఎందుకు అసలు ఒక ఫ్యాన్ ఉంటాయి ఇప్పుడు మంచిగా మధ్యలో పిడి చేసుకుంటుంటే గణపతి కాడా ఇట్లా వేసి కూర్చున్న గట్టున్నది వాడిని మంచిగా ఉంది రూమ్ మొత్తం లోపల రాత్రి వాన కొడితే నీకు బెనిఫిటే కదా అదొకటి అడ్వాంటేజ్ ఉంది నాకు వాన కొడితే సేఫ్ కాకపోతే ఇప్పుడైతే ఉడుకుతుంది అందుకని బయటకు వచ్చి కూర్చున్నా మొత్తం మురివాన రిచ్ వచ్చిందిగా ఆ మాత్రం ఉంటుంది రెచ్చిపోతుంది రాత్రి పండుకోడు మురిపానికి అట్నే కూర్చుంటాడు మామయ్య లేరు తింటా ఉన్నాయి ఐటమ్స్ అన్ని తింటా వాళ్ళ లెక్క జింగిడి కింద వేస్తలేను అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకొని కాల పెట్టేస్తా అలా చేస్తారు మొత్తం అట్లే ఉంటుంది ప్లాస్టిక్ నేను కూడా మేస్తలేను ఏది తీసేసి ఇప్పుడే ఇంతమంది కట్టేటో ఆరేసేయండి ఒక డబ్బది నేను ఇప్పిందే ఒక కవరు కవర్ దాని ఉన్నది దూరం తీసి పక్కకు పెట్టిండు ఎందుకురా సింపతి గేమ్ చేద్దామని చూస్తా ప్రతిసారి ఎప్పుడు వర్కౌట్ కాదు ఆడియన్స్ తెలిసిపోయింది చూసినా చిన్న కవర్ ముక్క తీసా లేచి సింపతి గేమ్ చేద్దాం అనుకున్నాను కథ కలవాలే అది నిజమేగా చెప్పేది ఏం నిజము ఇక్కడ వాడితే అంత జింగిడి అవుతుంది మళ్ళీ అబ్బా పొద్దుగాల నేను వాడు ఊకినాం బ్లాగ్ లో ఆల్రెడీ చూడొచ్చు ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ వాటర్ క్యాన్ మీద కుక్క పిల్లలు పెట్టినా వాళ్ళు ఒక 5 ఛాన్సులు పడేస్తే అందరం కలిసి చిప్స్ షేర్ చేసుకుంటాం లేకపోతే నేను ఒక్కనే తింటా రెడీ వన్ చిప్స్ చూపెట్టు ఆడియన్స్ కు చిన్న రౌతులు మళ్ళీ పెద్దవి కాదు తీసుకొస్తాను నడవసి మిడిల్ ఒకటి చూడ ఎంత పెద్ద రౌతులు వస్తుంది లాంగ్ ఉన్నగా పూరోడు కొట్టాలి ఫస్ట్ మధ్యనే ఆడుతున్నట్టు రై కొట్టు రాళ్ళు దొరుకుతున్నాయి కొట్టు మిస్ అయింది పెద్దది మిస్ అయింది
3 మిస్. ఇంకా 10 ఇస్తారు. 3 మిస్ అయినా రాడు చెప్పనే బట్టే ఇప్పుడు ఆల్రెడీ నేను ఉన్నా. అన్నీ అయిపోయినాయి, 5 అయిపోయినాయి. మంచిగా లేదు మా ఇద్దరు ఇట్లా లెవెల్ కన్నా ఏరా తెలియదా బాబాయ్? ఏరా అబ్బా తినిగా మంచిగా అయిపోలే. మరి అయిపోయినాయి. గేమ్లో అయితే ఎవరు కొట్టలే, 5 ఛాన్స్లే అన్నా కానీ ఇంకా ఎక్కువనే కొట్టేది. ఇంకా ఛాన్స్ లేదా కొడతాం, ఎట్లనే పడుతుంది అది. పడ్డది అయిపోయినాయి కదా. ఏది ఇప్పటి లెక్క పెట్టుకో 5. ఇక కరెక్ట్ 8 దానికి పడ్డది. లోపలికి పోతుంది పోతారే మంచిగా. మాకు వచ్చిన ఐటమ్స్ అన్నీ మెల్లమెల్ల అయిపోతున్నాయి. లాస్ట్ నా దగ్గర ఏముందంటే ఒకటి ఏందో కేక్ ఉంది, యోగాట్ తింటున్నా. వాడు ఏం తింటాడు, 2 ఐటమ్స్, ఒకటి తిన్నా ఒకటి ఉన్నది. చేయబట్టి ఇంత పోతుందిగా ఉంటుంది గబు గబు. నెక్స్ట్ బింగో తింటున్నాయి. ఇది తిన్నాక నెక్స్ట్ ఇప్పి లంచ్ టైమే. బాబాయ్కి పెరుగు చాలా ఇష్టం కదా బాబాయ్. నా దగ్గర మస్తు ఐటమ్స్ ఉన్నాయి, ఇది తినకే నాకు బాగా అవుతాయి. మీ విడే తినూరి తిను ఇప్పినరా. తిన్నాక కూడా మత్తుకునే ఐటమ్స్ మన దగ్గర. సంవత్సరాలు 10-20 వచ్చినాయా? నిద్రలో కూడా తినొచ్చు, నిమరేసుకుంటా. అనుకో తింటా ఉంటావు తెలంగాణ కూడా అంతే, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మరి హెల్దీ ఇప్పుడు ఇంతకుముందేమో నాన్ హెల్దీ, ఇప్పుడు హెల్దీ అన్ని మిక్స్ చేస్తున్నా అన్నట్టు. నాన్ హెల్దీ కాదు అనేది ఒకటి బాగా తెలియదు, నాన్ హెల్దీ అంటున్నావా? ఇప్పుడు వచ్చేసి ప్రతి ఓవర్ నైట్ లాగానే లాస్ట్ టైం చేసిన ఓవర్ నైట్ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కార్తిక్ అని ఉన్నది. బొలేరో క్యాంపర్లో 24 అవర్స్ క్యాంపింగ్ ఛాలెంజ్ అనేది కామెంట్ చేసిండు. 57 పీపుల్ లైక్ చేసిర్రు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మీరు ప్రతి వీడియోలో అందరినీ నవ్విస్తూ ఉంటారన్న హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ అనేది కామెంట్ చేసిండు. సాయి ఫ్రమ్ మిర్యాల కూడా అన్నట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నవాజ్ రెడ్డి అని ఉన్నది. అన్న సీక్రెట్ రూమ్ పార్ట్ 4 కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. మీరు వీడియో చూస్తుంటే ఆల్రెడీ ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మారుతి నగర్ అని ఉన్నది. మొత్తం అదే సీక్రెట్ రూమ్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 1 మిలియన్ స్పెషల్ వీడియోస్ కోసం వెయిటింగ్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. మైకేల్ అని ఉన్నది, చేద్దాం. నెక్స్ట్ చెర్రీ అని ఉన్నది. అన్న ప్రతి క్యాంపింగ్లో సాయన్న మతినన్నను పెట్టండి, సాయన్న మతినన్న కాంబినేషన్ బాగుంటాయని కామెంట్ చేసిండు. ఓకే, ట్రై చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బబ్లీ అని ఉన్నది. సాయి చిన్నవాడి అయినా చాలా రిస్క్ తీసుకోకండి, టీమ్ను లీడ్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఛాలెంజ్ చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యోగి అని ఉన్నది. హోమ్ టూర్ ఇంకా రాలేదని కామెంట్ చేసిండు. ఇంట్లో కొద్దిగా వర్క్ నడుస్తుంది, అయిపోగానే తీస్తా ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సురేష్ కుమార్ అని ఉన్నది. ఇట్స్ రియల్లీ వెరీ క్రేజీ ఎక్స్పెరిమెంట్, మీరు ఎంత కష్టపడ్డారో చాలా అంటే చాలా మాకు అర్థం అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ మోర్ సక్సెస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్ ఛానల్ అయితే రీడ్ చేస్తా. ఇక లాస్ట్కి ఇది ఒక్కటి ఉన్నది, అలా పడతావా? ఏది పట్టినా సరిపోదా? వాన కొట్టకపోతే సరిపోయా మనకు. పాసిపోయిందా? వాసన మంచిగా ఉంది, కర్రే ఉంది. లోపల క్రీమ్ ఉంది. అయ్యో బయట కేక్ ఉంది, పక్కపండి పంది మెసుతుంది, నువ్వు తింటాంది బర్రె చూస్తుంది. మనకు వచ్చిన ఐటమ్ దానికనే అంటే పక్కలకు వచ్చిన ఐటమ్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. అవు అట్లే వస్తుడు పొద్దుగాల వరకు ఏదో ఒకటి జిస్ట్ కలిగింది అనుకో ఘోరం. ఇక్కడ కూర్చుంటే రోడ్ పక్కపంటే ఉండే వరకు ఏమనిపిస్తుంది అంటే రోడ్ మీకు ఏ బండి పోయినా కానీ ఇడికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా నైట్ పన్నాకనైతే ఇంకా ఘోరం ఉంటుంది. లారీలో పోతే అయితే ఇడికి వస్తున్నట్టు అనిపిస్తుంది. లారీలో అట్లా కాదు, మన మీదికి అనిపిస్తుంది.
ఆవిడ పోతుందా ఇక 5 లీటర్స్ క్యాన్ క్లోజ్. కుక్క ఉంటుందా పీక్తుందా అదంట ఉరబట్టి పోతానే ఏమో దానికి ఏం కనబడుతుంది. బాబాయ్కి ఎప్పుడు లేదు రిచ్ వచ్చింది కదా అందుకే ఊరుకున్నట్టుంది. బాబాయ్ చూసా వాడు కెమెరా అనుకున్నాడు వాడిని చూసా ఇటు ఊరుతుంది అదంట ఊకుంటలేదు అవి. దానికి ఏమైందో ఏమో ఏమైనా చూసింది కాదు చూడరా. బాబాయ్ నీ క్యాన్ తీసి బయట పెట్టు అప్పుడప్పుడు దగ్గర పట్టుకుంటా. పెట్రోల్ క్యాన్ ఏదిరా పెట్రోల్ క్యాన్ అంటున్నా వాటర్ క్యాన్ ఏదిరా నీళ్ళ క్యాన్ పెట్రోల్ క్యాన్ అయింది. ఏదది అన్ని దాపెట్టుకున్నాడు లోపల. ఎందుకు ఏం చేసుకుంటాడో 20 లీటర్లు. బాబాయ్ నీకు వచ్చిన 20 లీటర్లు రేపటిదాకానే రేపటి తర్వాత మాయ అయిపోతాయి. ఏదేమైనా నా ఇల్లు అయితే అస్సలు నాది చుట్టూ మంచిగా గాలి వస్తుంది. వాన కొట్టలేదు అనుకో నేనైతే ఎంజాయ్ చేస్తా. మన వాన కొట్టిందంటే వాడు కుదిరితే నా అంతాడు వీడు కుదిరితే నా అంతాడు కానీ నేనైతే మొత్తం నా అంతా. నాకు కాళ్ళు బాగా అంటాయి. చాలా చిన్నగా ఉన్నాడు కాబట్టి ఏం కాదు కాళ్ళకు. కాళ్ళు నానద్దంటే ఏం చేయపనా మదేన్ కాళ్ళు నానద్దంటే కాళ్ళు లోపల పెట్టుకో బాడీ బయట పెట్టు అంతేగాని దాంట్లో కొద్దిగా స్పేస్ ఇస్తా అని చెప్తున్నావు. నాటకు రాదు అంటే సబ్స్క్రైబర్స్ నేను చెప్తుంది మొన్నట్లక్క తుఫాన్ వచ్చింది అనుకో. గయా టటా బాయ్ బాయ్ పారాషూట్ మనది గయా గాంధీ నాది మా ఉంటుంది. బాబాయ్ని గయా అనాలి. అది ఉట్టిదే అది ఎటో అయింది మళ్ళీ అమ్మ ఊళ్ళు కూడా మొత్తం చుట్టూ బ్లూ కలర్ అయింది. ఒక్క సుక్క లేదు ఏం లేదు. మిడిలో వాడు పూరోడు కలుస్తారు కదా ప్రస్తుతం. చూస్తాం ఇల్లు బాబాయ్ వావ్ ఒక గంట సేపు బండుకొని పోతుంది మంచిగా. ఇంతమంది తీసి పెట్టుగా బయట ఏం చేస్తున్నావు ఇలా అనుకోగల. నేనైతే గోడకు అంట నీళ్ళు చల్లినా ఏం కత్తి చల్లగా ఉన్నది. అంటుంది బట్ట కింద రాత్రి ఎట్లా వండుకుంటావు. నేనైతే గోడకు వండుకుంటా మంచిగా. ఇది రాగమని చెప్పి మంచిగా వస్తుంది. ఏమే మంచిగా ఉంది నిజంగా ఇలా నిద్ర కొడుతున్నాను. అయిపోయా బాబాయ్ కోసుకోపోతే అన్న మజాకు. పోతాం 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 మంచిగా చెప్తున్నాం పోతాం. పోతాయ్యా మంచిగా ఉన్నారుగా ఎట్లుంది మంచిగా ఉందా కానీ అలా ఉడకపోతుందిరా. అలా ఉండి ఉండి మనం బయటకు వచ్చినాక ఇప్పుడు ఎంత మంచిగా ఉందో చల్లగా ఉందా లోపలికి పోతే అంత ఉడకపోతుంది. నైట్ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ ఎట్లయినా కానీ చల్లగా ఆడిపోతుంది. మంచిగా వంట ఇచ్చా రాదల్లా బయటకు వచ్చి వంట బయట కథపై దిల్లు పెట్టుకున్నా బయటకు వచ్చి పడరాట మీద వంట అది మీద మీరే వ్యక్తి ఆపది ఎందుకు మా ఆపుతుంది చెట్టు మా ఆపుతుంది. బాబాయ్ కదా గన్ని ఐటమ్స్ ఉన్నవాడు మనతో ఎందుకు మాట్లాడుతుంది అసలు సపరేట్గా లోపల కూర్చొని వాంది వాడు తినుకుని పంట అయిపోతుంది. నేనైతే ఈ పార్టీకి మంచిగా గుర్రు పడుతున్నాయి. అయితే ఈసారి వచ్చిన ఐటమ్స్ రిచ్ అని ఎప్పుడు రాలే. అన్నికి ఎట్లా అంటారు గాయస్ ఆల్రెడీ ఇంత ఉందో అట్లా వేసిండు వస్తుంది సాయన ఎందుకురా రిచ్ నాకే వస్తుంది ఊకే నీళ్ళు ఖరాబ్ చేస్తాడు వాడు జగ యువత పాటు అది వస్తుంది ఉన్నది నీళ్ళకి నీళ్ళు దానం. మరి వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఈ సమ్మర్లా. నీ అయిపోతే పోయి రామంతా ఎత్తుకొచ్చుకుంటావు. ఆ క్యాన్ బయట పెట్టు మాకు తీసుకో నీకు ఊకే పెట్టిండిగా ఇబ్బంది అవుతుంది మాకు తీసుకోవడానికి. వీళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేస్తే పైతే పురుగులు అటాక్ అంటే నేనైతే నాకు వచ్చిన ఐటమ్ కుక్ చేస్తాను. ఇప్పటికే 10 ఐటమ్లు తిన్నాడు మళ్ళీ ఇంకో ఆట ఏంటంటే వండి పెట్టుకుంటా తర్వాత తిన్నా సరే. నాండి రవ్వ తీసిండి జింగిడిగాడు బాబాయ్ మళ్ళా బిస్కెట్లు తింటాడు. తినాలి వచ్చి ఎందుకు తినకే కదా వాళ్ళకి రాలేదని చూసిరా ఎట్లా అంటున్నా. నేను చెప్తున్నా కదా వాడు రాత్రి వండుకోడు వాడు తింటూనే ఉంటాడు తెల్లదాకా. సగం తినే వస్తువులతోనే నిండింది ఆ రూమ్ మొత్తం. కూడా వండుతాయి మస్తున్నాయి చూడాలి నేను ఎట్నే అని అతను చెప్తున్నా చెప్తున్నావు
స్పెషల్ మసాలా స్పైసీ ఎమ్మి అట మ్యాగీ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు దీన్ని అయితే తింటున్నా, చూద్దాం ఎట్లా అవుతుంది. ఇంకా వండుతున్నావు వండినాక తినుడేగా అల్టిమేట్ గోల్ ఏంటిది అదేగా. లైటర్ నన్ను చూసి వాడు పెట్టిండ్రా. పోయి పెట్టదా మరి. బాబాయ్కి ఏం చేయాలి అర్థమవుతుంది. కడుపు అయితే నిండింది మళ్ళీ ఉండి అవసరం మాడుతుంది. నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ తోటి అవి తినేసరికి మొత్తం కడపంతా నిండిపోయింది. ఇప్పుడు వాళ్ళు లెక్క పొయ్యి పెట్టుకొని అవి అన్నీ అని అంటే నాతో అది కాదు కడుపులో పట్టది. అందుకే నేను పొయ్యి ఇట్లా ఏం పెడతలేను, ఏం వంట ఇట్లా ఏం చేస్తలేను. ఇక డైరెక్ట్ బిస్కెట్లే పొంగుతలేడు అన్నట్టు. పొంగొద్దు మరి ఎందుకు కడుపు కెమెరా ఆన్ చేయకముందుకు మీరు వండిరుగా శరీరం తెయ్యరి నేను తింటా అన్నాడు. నేను అనలే. ఇప్పుడేమో మళ్ళా నాకు ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి కదా. పూరా రిచ్చు అప్పుడు తాగున్నాడు ఏదో సావం సావం కడుపుకే తింటారు వాళ్ళు. నాకు ఫుల్ కడుపు నిండేది. మళ్ళీ ఏమన్నా అంటే నేను అడిగినా అని చెప్పేసి అంటారు. ఉండవా నువ్వు ఆయన తిన్నావు ఇగో ఇత్తం కావాలంటే నీకు మనవద్దు ఎంజాయ్ నువ్వు తిను. ప్రతిసారి చెప్పిన కదా ఓవర్ నైట్లో ఒక కొత్త సెగ్మెంట్ యాడ్ చేసినామని చెప్పేసి డైలాగ్స్ చెప్పేది. ఈసారి ఒక స్పెషల్ డైలాగ్ అయితే యాడ్ చేసినాము. అదేంటి అంటే ఏంటి సార్ ప్రతిసారి వైజాగ్ అమెరికా మహేష్ బాబు ఒక సీన్ ఉంటుంది చూడు. అదే సినిమా నాకు గుర్తు రీసెంట్ సినిమా. తను అడగడు ఏమని అక్కడ జనాలు ఇక్కడ జనాలు అక్కడ రోడ్లు ఉన్నాయి ఇక్కడ రోడ్లు ఉన్నాయి అక్కడ బీచ్ ఉంది అదే డైలాగ్ అన్నట్టు. సో ఫస్ట్ ఎవరు చెప్తారంటే అందరికంటే మంచిగా చెప్పేది ఎవరంటే మధ్యనాడు అన్న చెప్తాడు. అయితే పూర్ నుంచి రిచ్ కన్నా పోవాలి లేకుంటే రిచ్ నుంచి పూర్ కన్నా రావాలి. మిడిల్ నుంచి అటు ఇటు నతిరేద్దాం పట్టు నతిరేద్దాం అట్లా పేరు కూడా అదే లేట్ వేసినోడు నెక్స్ట్ టైం డైరెక్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ డైలాగ్ మీరు చూస్తుంటే వాళ్ళ దానికి మా దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒక ఆ డైలాగ్ని సేమ్ వీడియో అదే యాక్షన్లో డెలివరీ చేసినా కానీ వాళ్ళు ఒక 4-5 యాంగిల్ ఆ షార్ట్ని తీస్తారు కదా, అట్లా మేము చేసింది జర సింపుల్గా అనిపిస్తుంది. మావాడు మస్తు యాక్టింగ్ చేస్తాను. నువ్వే చలా టేక్ 1 కెమెరా రోలింగ్ యాక్షన్. ఓకే సార్ థ్యాంక్ యూ. చలో ఏంటి సార్ ప్రతిసారి మాట్లాడితే వైజాగ్ అమెరికా మరి ఏంటి సార్ మాట్లాడితే ప్రతిసారి వైజాగ్ అమెరికా అంటారు. అక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ జనాలు ఉన్నారు అక్కడ రోడ్లు ఉన్నాయి ఇక్కడ రోడ్లు ఉన్నాయి అక్కడ బీచ్ ఉంది ఇక్కడ బీచ్ ఉంది. మంచిగానే చెప్పిండు. మళ్ళీ నువ్వు లాస్ట్ మిస్ చేసినావు. లాస్ట్ మళ్ళా రాలే ప్రతిసారి వైజాగ్ అమెరికా అంటాడు మిస్ చేసి మళ్ళీ చెప్పు. ఏంటి సార్ మాట్లాడితే ప్రతిసారి వైజాగ్ అమెరికా అవుతున్నావు మొత్తం ముఖంలో ఎక్స్ప్రెషన్ రావాలి. నవ్వు కూడా చెప్తాను ఏంటి సార్ ఎక్స్ప్రెషన్ రావాలి. ఏంటి సార్ మాట్లాడితే ప్రతిసారి వైజాగ్ అమెరికా అంటారు అక్కడ బీచ్లు ఉన్నాయి ఇక్కడ. ఏంటి సార్ మాట్లాడితే వైజాగ్ అమెరికా అంటారు. 3 సార్లు వస్తుంది అమెరికా అంటారు. అక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ జనాలు ఉన్నారు ఆడ రోడ్డు ఉన్నాయి ఏ రోడ్డు ఉన్నాయి ఆడ బిచ్చింది ఇలా బిచ్చింది ఆడ కుక్కలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి ఆడ జాంబీ లేదు జాంబీ నాకు అంతే. ఏంటి సార్ మాట్లాడితే ప్రతిసారి వైజాగ్ అమెరికా అంటారు అక్కడ బీచ్ ఉంది ఇక్కడ బీచ్ ఉంది. చెప్పు ఏమైంది. ఏంటి సార్ మాట్లాడితే ప్రతిసారి ఇప్పుడు ఏంటి సార్ ప్రతిసారి వైజాగ్ అమెరికా అంటారు అక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ రోడ్లు ఉన్నాయి అక్కడ రోడ్లు మిస్టేక్ అవుతుంది మళ్ళీ. ఏంటి సార్ మాట్లాడితే ప్రతిసారి వైజాగ్ అమెరికా అంటారు అక్కడ రోడ్లు ఉన్నాయి ఇక్కడ రోడ్లు ఉన్నాయి అక్కడ బీచ్ ఉంది ఇక్కడ బీచ్ ఉంది అక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ జనాలు ఉన్నారు ప్రతిసారి. ఓకే మస్తు చెప్పిండు. ఇంకోటి అందరికన్నా మంచిగా మింగిండు మళ్ళీ చెప్పాలి. నువ్వు చెప్పు నేను చెప్తా కానీ నువ్వు చెప్పు.
ఇప్పుడు వచ్చేసి బాబాయ్ అచ్చా ఏంటి సార్ ప్రతిసారి మాట్లాడితే వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా అంటారు. అక్కడ ప్రజలు ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి. మొత్తం సాయంత్రం చెప్పు ఇట్లా ఈ కాళ్ళు ఏమి ఇట్లా చెప్తున్నాడు. ఏంటి సార్ ఏంటి సార్ ప్రతిసారి మాట్లాడితే ఏంటి సార్ మాట్లాడితే ప్రతిసారి వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా కరోనా వైరస్ అంటారు. ఏంటి సార్ ప్రతిసారి మాట్లాడితే వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా అంటారు. అక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ జనాలు ఉన్నారు, అక్కడ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, అక్కడ బీచ్ ఉంది, ఇక్కడ బీచ్ ఉంది. ప్రతిసారి మాట్లాడితే వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా చెప్పినా ఇప్పుడైతే అన్న చెప్తాడు ఇక. ఏంటి సార్ ప్రతిసారి మాట్లాడుతుంటే వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా అంటారు. అక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ జనాలు ఉన్నారు, అక్కడ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, అక్కడ బీచ్ ఉంది, ఇక్కడ బీచ్ ఉంది. ప్రతి దానికి వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా. మంచిగా చెప్పినాం. ఇక షార్ట్ ఫిలిం ఇక ఈ వారం లాంచ్ కాదు లాస్ట్. ఏంటి సార్ ఊకే మీరు మీకు వచ్చే ఫుడ్ ఐటమ్స్ తో లోపల తినొచ్చు ప్రతిసారి బయట అడక్క తింటా ఉంటాను. అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు. మీ అయిపోయినాయి కదా మీ అయిపోయినాయి కదా అని సరిపోతున్నారు. కానీ ఏదేమైనా కానీ అందరు మంచిగా డైలాగ్ చెప్పారు. బాబాయ్ గారు అయితే ఇంకా ఘోరంగా చెప్తారు. మచ్చంతా చెప్పిద్దామా? బయట ఉన్నాడుగా పో కెమెరా పట్టుకో. ఇప్పుడు మచ్చగాడు కూడా డైలాగ్ చెప్తుండు. మచ్చ కమన్ ఏంటి సార్ ప్రతిసారి మాట్లాడితే వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా. అక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ జనాలు ఉన్నారు, అక్కడ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, నవ్వకు. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఏంటి సార్ మాట్లాడితే వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా అంటారు. అక్కడ జనాలు చెప్పుకుంటా అదే పోతుంది గొంతు. ఏంటి సార్ మాట్లాడుతుంటే వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా అంటారు. అక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ జనాలు ఉన్నారు, అక్కడ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, అక్కడ బీచ్లు ఉన్నాయి, ఇక్కడ బీచ్లు ఉన్నాయి. ప్రతిసారి వైజాగ్ అమెరికా వైజాగ్ అమెరికా అంటారు. వైజాగ్ అయితే నువ్వు మంచిగా చదువుకున్నావు నీరా. నువ్వు అని చెప్పురా. చదువుకున్నానికి ఏం నేను అనుకుంటా మీరు అనుకుంటారా అనుకోరా మావంటాం. వాటర్ క్యాన్ బయట పెడతారేమంటారు. కొడతామో కానీ ముందు కుక్కలు వచ్చేటట్టున్నాయి. వీళ్ళిద్దరికి మంచిగానే ఉంది పండుకోనికి షెల్టర్ లెక్క. నాదే మొత్తం ఓపెన్ ఉన్నది. నాగరాజ్ వస్తాడు అదే భయం వేస్తున్నాను. ఉగితగానే ఉడుకుతుంది. డైలాగ్ చెప్పే వరకు అలా బాడీ మొత్తం గరం అయినట్టున్నది. మొత్తం ఉడకపోతుంది. మంచి చల్లగా ఉండే. నేనైతే అనుకుంటా వాళ్ళు ఏమైనా వేసుకోవాలి. చాలా టైం వేస్ట్ చేసిన డైలాగ్ అనుకుంటా. మంచి వంట అయిపోతుంది సెట్. ఇప్పుడే గాయస్ మీదకి వచ్చింది. ఇలా ప్రతిరోజు లెక్క లేదు. రోడ్ పై నుంచి వెళ్ళి వెహికల్స్ పోతే అట్లా ఇవి పోతలేవు. చాలా తక్కువ పోతున్నాయి కంపేరిటివ్లీ. మొత్తం నిర్మానుష్యంగా ఉన్నది. వెహికల్స్ సౌండ్ లేదు, పిట్టల సౌండ్ లేదు. ఈ అడి పందులు ఒకటి వచ్చేటట్టు ఉన్నాయి అనిపిస్తుంది. మొత్తం బయటనే ఉన్నాం కదా, అందుకనే భయం అవుతుంది. మా తిరిగాడ అన్నాడు. అసలు రామాడు ఉన్నాడు అల్లేడా? పని మంచిగా కూడా ఉన్నాడు. ఇక ఎందుకో ఏమో ఇట్లా ఫారెస్ట్లో అక్కడ ఇక్కడ క్యాంపింగ్ చేసినప్పుడు అనిపిస్తుంది కదా, అంతే మొత్తది కావచ్చు, అటాక్ ఎత్తది కావచ్చు అని చెప్పేసి సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. దీంట్లో ఏం సౌండ్ లేదు, మొత్తం ఘోరంగా ఉంది. ఈరోజు పాములుగా వచ్చేటట్టున్నాయి. బాబాయ్ అందులో వందామంటే మళ్ళీ అది అన్ఫేర్ అయితే అవుతుంది. సో మళ్ళీ పడుకుంటున్నాయి ఇక్కడనే. రాత్రి అసలు ఏమనుకున్నాము అంటే ఆ మొగుల్ని చూసిన తర్వాత పొట్టు వాన కొడుతుందేమో అనుకున్నాము. బట్ వాన అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు మొత్తమే రాలేదు, ఒక్క చినుకు కూడా రాలేదు. కాకపోతే సైలెన్సే భయం అవుతుంది మొత్తం.
ఇప్పుడు ఏదో లారిపోతుంది. ఇంతసేపటి తర్వాత నేను లేచి దగ్గర 15 minutes అవుతుంది. మళ్ళీ అనుకుంటున్నా ప్రతిసారి ఏమవుతుందంటే నేను ఒక్కనే లేస్తున్నా, ఎవరు లేస్తూనే లేరు. నేను ఎండింగ్ చెప్పేసి వెళ్తున్నా. అందుకోసమే ఈరోజు బల్మీటికి లేపిన వీళ్ళను. మొత్తం నిద్ర మాపులు ఎత్తున్నారో చూడర్రి. సిరిని అయితే అడుగుదాము ఈ ఛాలెంజ్ వచ్చేసి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇంకా అని చెప్పేసి. నాకు తెలిసి ఆల్రెడీ సన్ రైజ్ అయిపోవచ్చు. కాకపోతే ఈరోజు కూడా మొత్తం వెదర్ అంతా క్లౌడీ ఉంది. సన్ రైజ్ కాగానే మన ఇదైతే ఓవర్ నైట్ ఛాలెంజ్ ఉందో ఫినిష్ అవుతుంది. నీకు అందరికీ తెలిసింది ఆల్రెడీ. హే సిరి, వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ మై లొకేషన్? 5:40కి అవుతున్నది సన్ రైజ్ టైం మీద చూడవచ్చు. సో ప్రజెంట్ టైం వచ్చేసి ఏ సిరి వాట్ ఈస్ ది టైం రైట్ నౌ? 5:54 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడవచ్చు. సో మొత్తానికి మన రేకుల ఇంట్లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అదైతే ఫినిష్ అయిపోయింది. 4 ఇంట్లో మతిని వాడు, మిడిల్ ఇంట్లో నేను, రిచ్ ఇంట్లో బాబాయ్ గారు అయితే సర్వైవ్ అయ్యింది. రాలేదు నైట్ మొత్తం చల్లవచ్చుడు కాదు, నాకు ఒక రాత్రి మేలుకి వచ్చింది. మొత్తం ఏం సప్పు లేదురా, ఏం సప్పు లేదు. వెహికల్స్ పోతలేవు, సౌండ్ లేవు. ఈసారి ఎక్కువ పోలే, సైలెంట్ ఉంది, మంచి నిద్ర వచ్చింది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. మాకు చల్లగా వస్తుంది, మంచిగా. ఓ రాత్రి స్టార్ట్ అయ్యింది చలిగా, డెత్తి వచ్చేట అయింది మొత్తం. ఇదే ఈరోజు ఓవర్ నైట్ ఛాలెంజ్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.